మీకు బాలకృష్ణ గారితో సినిమా కన్ఫర్మ్ అవగానే ఆయనకున్న ఇమేజ్ అనేది చెక్కు చెదరింది. అంటే మనం ఏ క్యారెక్టర్ రాసినా ఆయన ఇమేజ్ని దాటి ఆ క్యారెక్టర్ ప్లే చేయటం అనేది సాధ్యపడదు. మనం బాలకృష్ణ గారిని చూస్తాం, క్యారెక్టర్లో ఎంత వెళ్ళినా సరే ఆయన ఇమేజ్ మనకి ఎప్పుడూ పోక్ చేస్తూనే ఉంటుంది ఆడియన్స్ని. అది ఎలా అనిపించింది మీకు రైటింగ్లో కానీ వీటిలో కానీ? యా ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య మళ్ళీ నేను బాలకృష్ణ గారితో అవకాశం రాగానే నేను చాలా 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 కిక్గా ఫీల్ అయ్యాను. సో నాకు ఆయన సినిమాల్లో బాగా నచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అండ్ రీసెంట్గా అఖండ. సో ఇలాంటి ఫిల్మ్స్లో మనం చూసినప్పుడు ఏదైతే ఒక హై ఫీల్ అవుతామో, సో అవన్నీ పేపర్ మీద పెట్టడం జరిగింది. ఏది మిస్ అవ్వకూడదు, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆయన. ఎమోషన్ని 100కి 100% పండించగలరు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పగలను, కెమెరాలో పెడితే హోల్ సీన్ని ఆయన ఒక్క రియాక్షన్తో కన్వే చేయగలరు. ఇన్ఫ్యాక్ట్ నిన్న మనం చిన్ని చిన్ని అనే సాంగ్ రిలీజ్ చేసాం, చిన్న పాపది. దాంట్లో లాస్ట్ షాట్ కూడా ఫ్యాన్స్ ఎంత చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారంటే, ఆ పాప బాలకృష్ణ గారికి ఒక చెయ్యి కట్ అయి ఉంటుంది, బ్లడ్ బ్లీడ్ అవుతుంటే కచీఫ్ కడుతుంది. కట్టినప్పుడు ఆయన ఆ పాప వైపు చూసిన ఒక్క చిన్న ఫ్యూ ఫ్రేమ్స్ ఉంటుంది, ఫ్యూ సెకండ్స్, అది దాన్ని కూడా బాబన్న ఎంత బాగున్నాడు, ఆయన ఎమోషన్, ఆ పాపని ఎంత ప్రేమిస్తున్నాడో మాకు అర్థమవుతుంది. ఒక బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య అని కామన్ ఆడియన్స్ కూడా చెప్పగలుగుతున్నారంటే అది ఓన్లీ ఆయన 100% ఆయన ఇచ్చే ఒక పర్ఫార్మెన్స్లో నుంచే వస్తుంది.